ఊపిరితిత్తుల్లో వాటర్ చేరితే ఎలా పోతాదని యూట్యూబ్ లో నేను చాలా వీడియోలు చూసానండి. పెద్ద పెద్ద డాక్టర్ కూడా చెప్పలేకపోతున్నారు ఈ వాటర్ ఎలా పోతాదని. ప్రతి డాక్టర్ చెప్పేదల్లా ఒకటే, ఊపిరితిత్తులో వాటర్ చేరితే ఇంజక్షన్ వచ్చి బయట తీయాలని. కానీ అలాగేం కాదండి, మన పూర్వీకులు చెప్పింది ఒకటి చేస్తే ఈ వాటర్ ఖచ్చితంగా పోతుంది. ఇంతకీ ఏం జరిగిందో చెప్తాను, వీడియోతో లాస్ట్ వరకు చూడండి. నాకు ఒక నెల రోజుల ముందు ఊపిరితిత్తులో వాటర్ చేరి చాలా బాధపడ్డానండి. ఈ ఊపిరితిత్తులో వాటర్ చేరితే లక్షణాలు ఎలా ఉంటాయంటే ముఖం, కాళ్ళు, చేతులు, కడుపు మొత్తం అన్ని ఉబ్బిపోతాయండి. అలాగే కొద్దిగా పనిచేస్తే చూడండి అలసిపోతాము. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే నైట్ లో అసలు నిద్ర పట్టదు. ఇటువంటి సమస్య రాగానే నాకు అర్థమైపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అయితే నాకు స్కానింగ్ అయి చూసి ఒక ఊపిరితిత్తులో వాటర్ ఎంత ఉన్నదో చెప్పారు. నాకైతే వాటర్ ఒక దాంట్లోనేమో 250 ml, ఇంకో దాంట్లోనేమో 200 ml ఉన్నదండి. డాక్టర్ గారు ఏమన్నారంటే ఇది టాబ్లెట్ల వల్ల అయితే పోదు, ఖచ్చితంగా ఇంజక్షన్ గుచ్చి లోపలికి బయట తీయాలన్నారు. నేను ఆ మాట అనగానే చాలా డిసప్పాయింట్ అయిపోయానండి. ఇక్కడ ఏం చేయాలో తెలియక కంపెనీకి వచ్చేసి బాత్ తో కూర్చున్నానండి. అప్పుడే కంపెనీలో పనిచేస్తున్న ఒక ఆవిడైతే నాకు ఈ విధంగా చెప్పింది, ఊపిరితిత్తులో వాటర్ చేరితే బాధపడకండి, అది పెద్ద సమస్య ఏం కాదు, నేను చెప్పిన విధంగా చేయమన్నారు. ఆవిడ ఏం చెప్పిందంటే ములమాకు తెల్లపిండి ఎక్కువగా ఎల్లుల్లిపాయలు వేసుకుని వారానికి 3 సార్లు వండుకుని తినమన్నదండి. నిజంగానండి చెప్తే నమ్మరు, ఆ విధంగా నేను వారానికి 3 రోజులు తిన్నానండి. ములమాకు తెల్లపిండి ఇలా ఎల్లుల్లిపాయలు వేసుకుని నాకు ఊపిరితిత్తులో ఉన్న వాటర్ అంతా కూడా యూరిన్ ద్వారా కొట్టుకుపోయిందండి. మీలో కూడా ఎవరికైనా ఇటువంటి సమస్య ఉన్నా, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఇటువంటి సమస్య ఉన్నా ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళకైతే షేర్ చేయండి.